హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, నవంబర్ 2025 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందామండి. నవంబర్‌లో మనకి అంటే మంచి మంచి ముహూర్తాలు వివాహానికి కానీ, ఇంకా గృహప్రవేశానికి, గృహారంభానికి ఇంకా తదితర ముహూర్తాలు అనేవి ఉంటాయి కదా! అయితే అవి ఏ రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి అనేవి తెలుసుకుందాము. నవంబర్ లాస్ట్ నుంచి ఫిబ్రవరి వరకైతే కొన్ని రోజులు మనకి మంచి రోజులైతే లేవు. శుభముహూర్తాలు లేవు. ఎందుకంటే మూఢం అనేది ఉంది. కాబట్టి ఆ మూఢం గురించి కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి మీరు తొందరపడి అక్టోబర్‌లో, నవంబర్‌లోనే మీరు చక్కగా వివాహాలు కానీ, గృహారంభాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఇవి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకొని చేయించుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయము. తర్వాత కావాలంటే మీరింక ఫిబ్రవరి లాస్ట్‌లో లేకపోతే ఇక మార్చ్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక నవంబర్ మనము చూద్దామండి క్యాలెండర్ అనేది ఎలా ఉందనేది. చూడండి, నవంబర్ 1వ తారీఖున మనకి శనివారము కార్తీక శుద్ధ ఏకాదశి. అయితే ఈ రోజున శతభిష నక్షత్రము చూడండి. ఈ రోజున వివాహం చేయవచ్చు, అంటే వివాహ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట కూడా మీరు చేయించాలనుకుంటే మీ ఊళ్ళో మీ పురోహితుడిని ముందే వెళ్ళి మీరు ముహూర్తం అనేది ఈ రోజున పెట్టించుకోండి. అయితే పిల్లలకి నామకరణం కూడా చేయవచ్చండి. అయితే ఈ రోజున మళ్ళీ ఇంకా ఉదయం 10:51 తర్వాత కూడా వ్యాపారము ప్రారంభం అనేది చేసుకోవచ్చు. అంటే ఏవైనా మీరు షాప్స్ పెట్టాలంటే అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. వాహన ప్రారంభాలు, ఏమైనా వాహనాలు కొన్నట్లయితే మీరు కార్ కానీ, బైక్ కానీ ఏదైనా కొన్నట్లయితే అవి కూడా మీరు ప్రారంభం అనేది చేయవచ్చు, కొనుక్కోవచ్చు కూడా. అయితే భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకోవచ్చు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. అలాగే నిశ్చయితాంబూలాలు కూడా మీరు ఏర్పాటు చేయవచ్చండి. ఇక మధ్యాహ్నం 12:22 తర్వాత కూడా పూర్వభాద్ర వచ్చిన తర్వాత కూడా గర్భధాన ముహూర్తాలు అనేవి ఉంటాయి. ఇవి మీరు పురోహితుని అడిగి పెట్టించండి. నైట్ ఉంటాయి ఈ ముహూర్తాలు అనేవి. గర్భధానం అనేది నైట్ పెడతారు కాబట్టి మీరు వారిని అడిగి కనుక్కోండి. ఇక 2వ తారీఖున చూడండి, ద్వాదశి ఆదివారము, ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఈ రోజున వ్యాపారానికి అంటే వ్యాపార ప్రారంభాలకి బాగానే ఉంది, వాహన ప్రారంభాలకి బాగానే ఉంది. అలాగే పెళ్లి చూపులు కూడా ఇవాళ ఏర్పాటు చేయవచ్చండి. నిశ్చయతాంబూలాలు కూడా మీరు ఇచ్చిపుచ్చుకోవచ్చు, అంటే ఎంగేజ్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. నిశ్చయతాంబూలాలు కూడా మార్చుకోవచ్చు అనమాట. అయితే మధ్యాహ్నము 3:19 తర్వాత వివాహము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. అలాగే గర్భధాన ముహూర్తం కూడా ఉంటుంది. మీరు రాత్రి మీ పురోహితుల వారిని అడిగి కనుక్కోండి. రాత్రి కూడా 11:01 తర్వాత గృహారంభం అంటే భూమి పూజ కార్యక్రమము, శంకుస్థాపన చేస్తాం కదా ఇంటికి, అది కూడా మీరు తెల్లవారుజామున ఉంటుంది. మీరు కావాలంటే మీరు పురోహితుని అడగండి. గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి, అంటే రాత్రిపూట కూడా ముహూర్తాలు ఉంటాయండి. ఈ రాత్రిపూట పెట్టుకుంటే చక్కగా ఇవన్నీ గృహప్రవేశం అయిపోతుంది. అలాగే వాస్తు పూజ, ఇంకా గణపతి హోమము ఇవన్నీ అయిపోతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మీకు తెల్లవారికల్లా అయిపోతాయి. కాబట్టి ముహూర్తం కావాలనుకుంటే గృహప్రవేశానికి మీరు పెట్టించుకోవచ్చు. అలాగే బోరింగ్ కూడా తెల్లవారుజామున 3:49 తర్వాత మీరు కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటే వేయించుకోవచ్చు అనమాట. ఇంకా 3వ తారీఖు వచ్చేసి చూడండి, త్రయోదశి, ఉత్తరాభాద్ర మిగులు, సోమవారము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలకు కూడా ఈ రోజున బాగానే ఉంది. పిల్లలకి నామకరణం చేయవచ్చు. ఉదయం 10:43 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. నిశ్చయతాంబూలాలు అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు ఈ రోజున. అలాగే మధ్యాహ్నం 3:15 తర్వాత రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత కూడా గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి ఈ రోజున. అయితే ఈ రోజున వ్యవసాయ పనులు కూడా మంచిగానే ఉన్నాయన్నమాట. అయితే చూడండి, 4వ తారీఖు ఇంకా చతుర్దశి మంగళవారము, రేవతి మిగులు, ఆపరేషన్స్కి మాత్రం ఈ రోజున బాగానే ఉంది. అయితే అశ్విని వచ్చిన తర్వాత 12:11 తర్వాత మధ్యాహ్నం వివాహ ముహూర్తాలు, అలాగే శంకుస్థాపన అంటే గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. బోరింగ్ అనేది కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారుజామున 3:42 తర్వాత. తెల్లవారితే మీకు బుధవారం అనేది వస్తుంది. ఇంకా 5వ తారీఖున చూడండి, పౌర్ణమి బుధవారము, భరణి నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్కి మాత్రము బాగుంది. ఇంకా వేరే ఏ ముహూర్తాలు అయితే ఇవ్వలేదు ఇక్కడ. నేను పంచాంగం చూసే చెప్తున్నాను. మీరు దాన్ని బట్టే మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి పంచాంగము పండితులు రాస్తారు కాబట్టి దాని ప్రకారము మీరు నడుస్తేనే మంచిది. ఇక 6వ తారీఖున బహుళ పాడ్యమి, గురువారము.
కృత్తిక నక్షత్రము ఈ రోజున కూడా ఆపరేషన్స్కి మాత్రమే బాగుందండి. అంటే ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే చేయించుకోవచ్చు అనమాట. మామూలుగా ఆపరేషన్స్ ఉంటాయి కదా, సిజేరియన్ కాకుండా వేరే ఏవైనా పిల్లలు పుట్టడానికి కాకుండా వేరే ఇతర ఆపరేషన్స్ ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు అనమాట. ఇక 7వ తారీఖు వచ్చేసి చూడండి, విధియ శుక్రవారము, రోహిణి నక్షత్రము. ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి. గృహారంభము అంటే శంకుస్థాపన, భూమి పూజ అని కూడా అంటారు కదా, ఇల్లు మొదలు పెట్టే కార్యక్రమం అనమాట. ఇది కూడా ముహూర్తం ఉంది. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, ఇంట్లోకి వెళ్ళే మనం గృహప్రవేశం చేయడానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా చూడండి, ఈ రోజున పిల్లలకి నామకరణం అంటే బారసాల చేయవచ్చు. ఉదయం 10:30 తర్వాత వ్యాపార ముహూర్తాలు అంటే వ్యాపారం మీరు ప్రారంభించవచ్చు, వ్యాపారానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏమైనా కొనాలంటే కూడా కొనుక్కోవచ్చు, మంచి రోజు కాబట్టి. అయితే వాహన ప్రారంభాలు కూడా చేయవచ్చు, ఇంకా భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు, పెండ్లి చూపులు కూడా ఏర్పాటు చేయవచ్చు, నిశ్చయితాంబూలాలు కూడా ఈ రోజున చాలా బాగుందండి. అలాగే మధ్యాహ్నం 3:02 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా రాత్రి 9:47 తర్వాత మీరు పురోహితుల వారిని అడిగి కనుక్కోండి. వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. కొన్ని బోరింగ్ కూడా వేయించుకోవాలనుకుంటే తెల్లవారుజామున 3:32 తర్వాత బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. ఇంకా 8వ తారీఖు వచ్చేసి చూడండి, తదియ శనివారము, మృగశిర నక్షత్రము. వివాహ ముహూర్తాలు ఉన్నాయి ఈ రోజున. గృహారంభ ముహూర్తాలు అంటే శంకుస్థాపన, భూమి పూజ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట ముహూర్తాలు కూడా ఈ రోజున ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకి నామకరణం చేయవచ్చు. ఉదయం 10:26 తర్వాత వ్యాపార ముహూర్తాలు, వాహన ప్రారంభాలు, ఇంకా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:58 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధాన ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయండి. మళ్ళీ రాత్రి 10:40 తర్వాత మీకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి, శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు అంటే గృహప్రవేశ ముహూర్తాలు, బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 3:25 వేయించుకోవచ్చు. చెప్పాను కదండి ఇందాకనే, కొంతమంది రాత్రిపూట కూడా కావాలని ముహూర్తాలు అనేవి పెట్టించుకుంటారు. కాబట్టి పగలు వీలు కుదరకపోతే రాత్రిపూట ముహూర్తాలు కావాలనుకుంటే మీరు గృహప్రవేశానికి, గృహారంభానికి, వివాహ ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అనమాట. ఇంకా 9వ తారీఖున చూద్దామండి. 9వ తారీఖున చవితి ఆదివారము, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులకు మాత్రం బాగానే ఉందండి. అయితే రాత్రిపూట గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే మీ పురోహితుల వారిని అడిగి కనుక్కోండి. ఇంకా 10వ తారీఖున చూడండి, పంచమి సోమవారము, పునర్వసు నక్షత్రము. ఈ రోజున గృహప్రవేశానికి, గృహారంభానికి, నామకరణం అంటే పిల్లలకి బారసాల చేయడానికి కూడా ఈ రోజున బాగున్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట చేయించుకోవచ్చు. ఈ రోజున మీరు ముహూర్తం అనేది ముందే పెట్టించుకొని ఈ రోజున ముహూర్తము ఖరారు చేసుకోవచ్చు. ఇంకా ఉదయం 11:49 తర్వాత కూడా గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయి. రాత్రిపూట గర్భధాన ముహూర్తాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి మీరు మీ పురోహితుల వారిని అడిగి వారి పేరు బలం మీద, కొత్తగా పెళ్ళైన దంపతుల పేరు బలం మీద మీరు పెట్టించండి. రాత్రి 10:32 తర్వాత కూడా పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ పనులకి బాగానే ఉందండి. బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. తెల్లవారితే మీకు 3:20 తర్వాత బోరింగ్ అనేది వేయించుకోవచ్చు అనమాట. తెల్లవారితే మంగళవారం అనేది వస్తుంది. ఇంకా 11వ తారీఖు వచ్చేసి చూడండి, షష్ఠి మంగళవారము, పుష్యమి నక్షత్రము. మిగులు ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుంది అని అయితే ఇచ్చారు. ఆపరేషన్స్ అంటే చెప్పాను కదా ఇందాక, సిజేరియన్ అయితే కాదు, మామూలుగా విడిగా ఏవైనా ఇతర ఆపరేషన్స్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ఇక 12వ తారీఖు వచ్చేసి చూడండి, అష్టమి బుధవారము, ఆశ్లేష నక్షత్రము. ఈ నక్షత్రము దేనికి పనికిరాదు కాబట్టి ఈ రోజున మామూలుగా సాధారణ పనులకైతే పనికొస్తుంది. ఆపరేషన్స్ ఏమైనా మామూలుగా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇక మఘ నక్షత్రం వచ్చిన తర్వాత మీకు ఉదయం 10:10 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే బోరింగ్ వేయించుకోవాలనుకుంటే మీరు తెల్లవారుజామున 3:12 తర్వాత బోరింగ్ అనేది వేయించుకోవచ్చు అనమాట. ఇక 13వ తారీఖు వచ్చేసి చూడండి, నవమి గురువారము, మఘ నక్షత్రం. మిగులు వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, బొడ్రాయి ప్రతిష్టకి మీరు ముందే పెట్టించుకోవాలన్నమాట ముహూర్తం అనేది. అలాగే పిల్లలకి బారసాల, నామకరణము, పేరు పెట్టే కార్యక్రమం కూడా చేయవచ్చు. అలాగే 11:37 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజున కూడా మీరు కావాలంటే మీ పురోహితుల వారిని అడిగి సంప్రదించి మీ పేరు బలం మీద మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఇంకా చూడండి, 14వ తారీఖున దశమి శుక్రవారము, పుబ్బ నక్షత్రానికి పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు.
సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందండి. అయితే కొత్తగా పెళ్ళిన దంపతులకు గర్భధారణ ముహూర్తాలు అయితే ఈ రోజున ఉన్నాయి కాబట్టి పెట్టించవచ్చు. వారి పేరుల మీద మీరు అడిగి కనుక్కొని పురోహితుడిని. ఇంకా 10 గంటల 16 నిమిషాల తర్వాత రాత్రి ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారుజామున 3 గంటల 4 నిమిషాల తర్వాత. అయితే 15 తారీఖు వచ్చేసి చూడండి, 15 తారీఖున మనకి శనివారము ఉత్తర నక్షత్రము వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట కూడా ఈ రోజున ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు దేవతా ప్రతిష్టలకి. ఇంకా నామకరణం కూడా చేయవచ్చు పిల్లలకి, అంటే బారసాల కార్యక్రమం అనమాట. పిల్లలకి 21 రోజు కానీ, లేకపోతే నెలలోపు కానీ, లేకపోతే 3వ నెల కానీ పేరు అనేది పెడతారు కదా, ఆ కార్యక్రమం అనేది చేయవచ్చు. అయితే ఉదయం 11:29 తర్వాత వ్యాపారానికి సంబంధించిన ఏవైనా మంచి మాటలు మాట్లాడుకోవచ్చు, వ్యాపారం ప్రారంభించవచ్చు, వ్యాపారానికి సంబంధించిన సామాన్లు ఏమైనా కొనుక్కోవచ్చు. ఈరోజు మంచి రోజు కాబట్టి. ఇంకా వాహన ప్రారంభాలు చేయవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, నిశ్చితాంబులాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రోజున మధ్యాహ్నం 2:30 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి. అయితే రాత్రి 10:12 తర్వాత కూడా హస్త నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహారంభము అంటే శంకుస్థాపన, భూమి పూజ, ఇల్లు మొదలుపెట్టే కార్యక్రమము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా అంటే ఇంట్లోకి వెళ్ళే కార్యక్రమం కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 3 గంటల తర్వాత వేయించుకోవచ్చు అండి. ఇంకా చూడండి, 15 తారీఖు వరకు అయితే మనం ముహూర్తాలు అనేవి చెప్పుకున్నాం కదా. ఇక 16, 17, 18, 19, 20 అయితే ముహూర్తాలు అనేవి లేవు. ఎందుకంటే అమావాస్యకు ముందు రోజులు కాబట్టి ముహూర్తాలు అయితే ఏమి ఇవ్వలేదు. అయితే 21 కూడా ఏం లేవండి. మరి 22 తారీఖున చూడండి, మార్గశిర మాసము మనకి శుద్ధ విధియ శనివారము 22 తారీఖున జ్యేష్ఠ నక్షత్రానికి చెవులు కుట్టించవచ్చు. అలాగే వ్యాపారము సంబంధించిన ఏమైనా మాటలు మాట్లాడుకోవచ్చు. ఉదయం 9:31 తర్వాత సాధారణ పనులకి బాగానే ఉంది. అలాగే మధ్యాహ్నం 2:03 తర్వాత మూల నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ రాత్రి 2:33 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహారంభ ముహూర్తాలు అంటే శంకుస్థాపన ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 5:25 తర్వాత వేయించుకోవచ్చండి. మీకు తెల్లవారితే ఆదివారం అనేది వస్తుంది. ఇంకా 23వ తారీఖున చూడండి, 23 తారీఖున తదియ ఆదివారము మూల నక్షత్రం మిగులు వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, బొడ్రాయి ప్రతిష్ట కూడా ఈరోజు పెట్టించుకోవచ్చు. పిల్లలకి నామకరణం చేయవచ్చు, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, నిశ్చితాంబులాలు మార్చుకోవచ్చు. మధ్యాహ్నం 1:59 తర్వాత పూర్వాషాఢ వచ్చిన తర్వాత గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెళ్లి అయిన తర్వాత దంపతులకి గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెట్టించవచ్చు రాత్రిపూట. ఇంకా 24వ తారీఖున చూడండి, చవితి సోమవారము పూర్వాషాఢ నక్షత్రానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. సాధారణ పనులకు మాత్రం ఈ రోజున బాగానే ఉందండి. అలాగే 10:54 తర్వాత ఉత్తరాషాఢ వచ్చిన తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి ఈ రోజున. మరి 25వ తారీఖున చూడండి, పంచమి మంగళవారము ఉత్తరాషాఢ నక్షత్రము ఈ రోజున ఆపరేషన్స్కి మాత్రం బాగుంది. అలాగే మధ్యాహ్నము శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత 1:51 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, బోరింగ్ వేయించుకోవడానికి తెల్లవారుజామున 5:13 తర్వాత బాగానే ఉందన్నమాట. ఇంకా 26వ తారీఖున చూడండి, షష్ఠి శ్రవణ నక్షత్రం మిగులు వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, బొడ్రాయి ప్రతిష్టలు కూడా ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. నామకరణము అంటే పిల్లలకి బారసాల కార్యక్రమం కూడా చేయవచ్చు. 10:46 తర్వాత ఉదయం వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి ఈ రోజున. కాబట్టి ఇవన్నీ ముహూర్తాలు ఉన్నాయి, పెట్టించుకోవచ్చు. అలాగే రాత్రి 9:29 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చిన తర్వాత కూడా మీకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 5:09 తర్వాత వేయించుకోవచ్చు. తెల్లవారితే మీకు గురువారం అనేది వస్తుంది. ఇంకా 27 తారీఖున చూడండి, సప్తమి ధనిష్ట నక్షత్రం మిగులు గురువారము, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలకి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే పిల్లలకి బారసాల అనేది చేయవచ్చు.
ఇంకా ఉదయం 10:42 తర్వాత వ్యాపార ప్రారంభాలు, వాహన ప్రారంభాలు, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, నిశ్చితాంబులాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 1:43 తర్వాత మధ్యాహ్నము గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే రాత్రి 9:25 తర్వాత శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. బోరింగ్ కూడా మీరు తెల్లవారితే 5:05 తర్వాత వేయించుకోవచ్చు. ఇంకా 28వ తారీఖున చూడండి, అష్టమి శుక్రవారము, శతభిష నక్షత్రం మిగులు, వ్యాపారము, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు, నిశ్చితాంబులాలు ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇక 29 నవమి శనివారం పూర్వభద్రకు సాధారణ పనులకి బాగుంది, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతే అండి ఈ రోజున. అలాగే మళ్ళీ నవంబర్ 30వ తారీఖున దశమి ఆదివారము ఉత్తరాభాద్రకి వ్యాపారము, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, నిశ్చితాంబులాలు ఇచ్చి పుచ్చుకోవచ్చు అని ఉంది. కాబట్టి మీరు గ్రహించండి. ఇదండి మరి నవంబర్ 2025 మనకి క్యాలెండర్ అనేది ఇలా ఉండబోతుంది. చూసారు కదా, పూర్తి క్యాలెండర్ అనేది నేను చెప్పాను. కాబట్టి మీరు తొందరపడి తర్వాత నవంబర్ లాస్ట్ నుంచి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో అయితే ముహూర్తాలు అనేవి లేవు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు కావాలంటే ఈ అక్టోబర్, నవంబర్లోనే ముందుగా ముహూర్తాలు అనేవి పెట్టించుకొని శుభకార్యాలు అనేవి చేసుకోండి. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, క్యాలెండర్ ముందే అందిస్తున్నాను. కాబట్టి మీరు తెలుసుకొని కొంచెం ముందే మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి నిర్వహించుకోండి. ఇదండి మరి 2025 క్యాలెండర్ నవంబరు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అని. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.